హాయ్, దిస్ ఇస్ సరిత. నేను ఈ వీడియోలో ఏం చెప్పదలుచుకున్నానంటే, మనము ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి? చాలామంది మా ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేశారండి. ప్రిపరేషన్ నువ్వు ఎలా చేశావు? నువ్వు ఒక్కసారి ఒక వీడియో ద్వారానన్నా లేకపోతే మాకు కొంచెం సజెస్ట్ చెయ్యి అని అనడం వల్ల నేను ఈ వీడియో చేస్తున్నానండి. సో, మనం ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి చెప్పాలి అంటే మనకు కొంత ఎక్స్‌పీరియన్స్ ఉండాలి కదండీ! సో, నాకున్న ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, నేను నేను కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వడం 2021లో స్టార్ట్ చేశానండి. 2021 నుంచి 2023 వరకు. సో, 3 ఇయర్స్ కంప్లీట్‌గా డెడికేటెడ్‌గా ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యాను. నాకు టీఎస్ టెట్ 2022లో స్టేట్ ర్యాంక్ వచ్చిందండి. అండ్ గురుకుల ఎగ్జామ్స్‌లో అప్పుడు టీజీటీలో 228 మార్క్స్ వచ్చాయి. అంటే రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ చేశారు గదండీ! సో, రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ చేశాక మార్క్స్ చెక్ చేసుకుంటే గురుకులాలో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇది అందరికీ తెలుసు. సో, నెగెటివ్ మార్కింగ్ అన్నీ కౌంట్ చేసి చేశాక నాకు టీజీటీలో 228 వస్తుంది స్కోరు. పీజీటీలో 181 వస్తున్నాయి. గురుకుల జేఎల్‌లో 192 వస్తున్నాయి. అండ్ టీఎస్‌పీఎస్‌సీ జేఎల్‌లో 347 వస్తున్నాయి. గ్రూప్ 4 ఎగ్జామ్‌లో 185 వస్తున్నాయి. సో, అంటే ఇంత మంచి స్కోర్ రావడానికి నువ్వెలా వర్కౌట్ చేశావు అనేది చాలామంది నన్ను క్వెషన్ చేస్తున్నారు. సో, దానికోసం నేను సజెషన్స్ కోసమని ఈ వీడియో చేస్తున్నాను. ఏంటంటే మనం ఒక ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే సిలబస్. అసలు సిలబస్ మెయిన్‌గా మనకి ఏమేం టాపిక్స్ ఉన్నాయి. ఈచ్ టాపిక్ నుంచి మనకు ఎంత వెయిటేజ్ ఉంది. సో, ఆ వెయిటేజ్‌ని బట్టి దానికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి, ఎంత టైం స్పెండ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో, మనము ఒక డేలో ఇన్ని అవర్స్ వర్కౌట్ చేస్తున్నాము అంటే, సో, నువ్వు కొంతమంది 6 అవర్సే వర్కౌట్ చేస్తారు. కొంతమంది 10 అవర్స్ చేస్తారు. కొంతమంది 12 అవర్స్ చేస్తారు. ఎన్ని అవర్స్ చేశామనేది ఇంపార్టెంట్ కాదు. మీరు చేసిన ఆ 6 అవర్స్ అయినా సరే, ఆ 6 అవర్స్ చాలా ప్రొడక్టివ్‌గా ఉండేలా చూసుకోవాలి. సో, ఎలా అంటే మనం ఆ 6 అవర్స్‌లో ఏం నేర్చుకున్నాము? ఓకే. మనం ఇంత పార్ట్ నేర్చుకున్నాము. ఓకే. ఇన్ని మార్క్స్ కవర్ అయ్యేంత వరకు మనము ఒక టాపిక్ మీద ఇంత కంప్లీట్ ఐడియా తెచ్చుకున్నాము అన్న సాటిస్ఫాక్షన్ మనకుండాలి. సో, అలా ప్రిపేర్ అవుతే మనము ఎవ్రీ డే అనేది ప్రతిరోజు ఇన్ని అవర్స్ అని ఫిక్స్‌గా పెట్టుకొని, సో, ఒక కన్సిస్టెన్సీ అనేది ఉండాలండి మనకు త్రూ ఔట్ ద ప్రిపరేషన్. వన్ డే చదివేసి, సెకండ్ డే ఓకే. నేను ఈరోజు చదవను. నెక్స్ట్ డే మళ్ళీ నేను ఈరోజు చదువుతాను అని చెప్పేసి అలా ఉండొద్దు. డైలీ చదవాలి. డైలీ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ త్రూ ఔట్ అవర్ ప్రిపరేషన్. సో, నేను టీఎస్ టెట్‌లో స్టేట్ ర్యాంక్ రావడానికి రీజన్ గూడా అంటే, నేను కంటిన్యూగా 3 ఇయర్స్ ప్రిపరేషన్‌లో ఉండడం వల్ల, నేను ఇవన్నింట్లో మంచి స్కోర్ తెచ్చుకోగలిగాను. సో, అందుకే నేను అందరికీ సజెస్ట్ చేసేదేంటంటే, బాగా వర్కౌట్ చేయండి. అంటే హార్డ్ వర్క్ అంటే ఓకే 12 అవర్స్ నిద్రపోకుండా చదవండి అని నేను చెప్పట్లేదు. మనకు బాడీకి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. మన మైండ్ పీస్‌ఫుల్‌గా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏది చదివినా అది మనకు గుర్తుండిపోవడం అనేది జరుగుతుంది. అందుకనే అంటే ఓన్లీ బై హార్ట్ అనేది కాదు. కొన్ని సబ్జెక్ట్స్‌కి మెమరీ అనేది ఎక్కువ హెల్ప్ అవుతుంది. కొన్ని సబ్జెక్టివ్‌కి మన థింకింగ్ అనేది అవసరం అవుతుంది. సో, బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్ మనం అంటే ఏ సబ్జెక్ట్‌ని ఎలా ప్రిపేర్ అవ్వాలో అలా ప్రిపేర్ అవ్వాలి అంతే. ఎలా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒక ఎగ్జామ్ తీసుకుంటే పేపర్ 1, పేపర్ 2 కంపల్సరీ ఉంటాయి. 2 పేపర్స్ ఉంటాయి. సో, 2 పేపర్స్‌లో పేపర్ 1కి ఎంత టైమ్ స్పెండ్ జేయాలి? పేపర్ 2కి ఎంత టైమ్ స్పెండ్ జేయాలి? ఓకే. నాకు పేపర్ 2 మ్యాథ్స్. పేపర్ 2 మ్యాథ్స్ నాకు నేను బాగా చేస్తాను కాబట్టి నేను పేపర్ 2 మ్యాథ్సే బాగా ప్రాక్టీస్ చేస్తాను. నాకసలు జీకే కరెంట్ అఫైర్స్ గురించి ఏం తెలవదు. సో, పేపర్ 1 వదిలేస్తాను అనే ఉద్దేశంలో ఉండొద్దు. సో, 2 పేపర్స్ బ్యాలెన్స్‌డ్‌గా తీసుకెళ్ళాలి. ఒక్క పేపర్‌లో వచ్చిన మార్క్స్‌తోని మనం అనుకున్న స్కోర్‌కి గాని, అనుకున్న టార్గెట్ గాని రీచ్ అవ్వం. ఎలా చెప్తున్నానంటే చూడండి ఎగ్జామ్ ఎప్పుడు గూడా హార్డ్‌గా వస్తదని యావరేజ్ స్టూడెంట్‌ని కూడా దృష్టిలో పెట్టుకొని పేపర్ ఇస్తాడు. సమ్‌టైమ్స్ హార్డ్ రావచ్చు. చెప్పలేమది. పేపర్ ప్రిపేర్ చేసే వాళ్ళ పైన డిపెండ్ అవుతుంది. సో, వాళ్ళు మనకు ఎలా పేపర్ ఇచ్చినా కూడా మనకు స్కోర్ అనేది మనము ఓకే. ఇలా హార్డ్‌గిస్తే ఇంతవరకు తెచ్చుకోవాలి. ఈజీగుంటే ఓకే. ఇంతవరకు తెచ్చుకోవాలి. ఈజీగా ఉందనుకోండి పేపరు, నువ్వు ఇంత హార్డ్ వర్క్ చేసినా నువ్వైనా అన్నే మార్క్స్ తెచ్చుకోగలుగుతావు. వేరే వాళ్ళు గూడా అన్నే మార్క్స్ తెచ్చుకోగలుగుతాడు. అప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? పేపర్ 1 డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. సో, ఇలా ఎలా అంటే ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు చదువుకుంటూ ఎట్ ద సేమ్ టైమ్ సో, అనదర్ పేపర్ గూడా నువ్వు బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు
నీకు స్కోర్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. అలానే ప్రిపేర్ అయ్యాను నేను కూడా. సో, మనకు యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ప్రతీదీ మనకు ఒకళ్ళు ఉండి, ఓకే, నువ్వు ఇది చదువు, ఇది చదువు, నువ్వు ఇలా ఉంటుంది, నేను ఇలా ఉంటుందని ఊకే ఎవరు మనకు చెప్పరు కదండీ. సో, మన స్వతహాగా మనం తెలుసుకోవాలి అంటే మనకు యూట్యూబ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో, అందుకోసమని నేను కూడా హ్మ్, యూట్యూబ్‌ని ఫాలో అయ్యి చాలా సజెషన్స్ తీసుకొని యూట్యూబ్ నుంచి చాలా మంది వీడియోస్ ఫాలో అయ్యి సబ్జెక్ట్ నేర్చుకొని ఎట్ ద సేమ్ టైమ్ ప్రాక్టీస్ చేసి అవన్నీ చేసిన తర్వాతనే నేను ఈ స్కోర్ తెచ్చుకోగలిగాను. ఎట్ ద సేమ్ కూడా యూట్యూబ్‌లో వాళ్ళు నేనైతే ఎవరైతే కొన్ని సజెషన్స్ ఫాలో అయ్యానో, నేను కూడా సజెషన్స్ ఇవ్వాలి. యాస్ వెల్ యాస్ కొంత సబ్జెక్ట్ నాకున్న సబ్జెక్ట్ ఎంతవరకు ఉందో యూజ్‌ఫుల్ అయ్యే వాళ్ళకు కొంత షేర్ చేయాలి అనే ఉద్దేశంలో మ్యాథ్‌మాక్స్‌ట్రా ఛానల్ అనేది చేశానండి. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో నేను అన్ని కాన్సెప్ట్స్ మ్యాథ్స్‌కు సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ వన్ బై వన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ జామెట్రీ కాన్సెప్ట్స్ స్టార్ట్ చేశాను. డైలీ వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నాను. సో, మీరు అది ఫాలో అవ్వండి. ఆహ్, మీకు కాన్సెప్ట్స్ అనేది డీటెయిల్‌గా ఇస్తాను. ఒక కాన్సెప్ట్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఆ కాన్సెప్ట్‌కు సంబంధించిన ప్రాక్టీస్ క్వెషన్స్‌ని చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. మనం ఒక కాన్సెప్ట్‌కి ఒక బుక్ ఫిక్స్ కావాలి ఫస్ట్. ఓకే. ఆ బుక్‌ను థరోగా మొత్తం కంప్లీట్ చేయండి. అంటే అది సేమ్ బుక్‌ను నువ్వు ఎంత టైమ్ ఉంటే అన్ని సార్లు రివిజన్ చేయండి. ఓకే. కాన్సెప్ట్ పరంగా ఓన్లీ వన్ బుకే ఫాలో అవ్వాలి. డిఫరెంట్ బుక్స్ వచ్చాయి కదా అని ఫస్ట్ ఒక బుక్ ఈ బుక్ చదివి తర్వాత మళ్ళీ ఆ బుక్ చదివి సో మనకేంటంటే ఆహ్, హ్మ్, కన్‌ఫ్యూజన్ ఏర్పడుతుంది. సో, అట్లా డిఫరెంట్ బుక్స్ రిఫర్ చేయడం వల్ల. సో, నేర్చుకునే ఏ కాన్సెప్ట్ అయినా సరే కాన్సెప్ట్‌కి ఓన్లీ వన్ బుకే ఫాలో అవ్వండి. ప్రాక్టీస్ క్వెషన్స్‌కొచ్చేసరికి మీరు ఎలాంటి బుక్స్ ఫాలో అయినా ప్రాబ్లమ్ ఏం లేదు. మార్కెట్‌లో ఏవి అవైలబుల్ ఉంటే ప్రాక్టీస్ క్వెషన్స్‌కి ఆ బుక్స్ తీసుకోండి. నంబర్ ఆఫ్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయాలి. మనం ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటాం కదండీ! సో, అలాగే మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకు అంత టైమ్ మేనేజ్‌మెంట్ అనేది తెలుస్తుంది. యాస్ వెల్ యాస్ క్వెషన్ మనకు చదవగానే ఈజీగా అర్థం అవ్వడం కూడా మనకు అలవాటైపోతుంది. సో, మనం ఎక్కువ టైమ్ తీసుకోకుండా ఎగ్జామ్‌లో తొందరగా క్వెషన్ అర్థమవుతే ఆన్సర్ కూడా ఫాస్ట్‌గా చేయొచ్చు. సో, సో దట్ మనం నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఎక్కువ అటెంప్ట్ చేయడం వల్ల మన స్కోర్ అనేది ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. సో, అందుకని ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ కాన్సెప్ట్ వైస్‌గా ప్రాక్టీస్ చేసుకోండి. అంటే ఫస్ట్ ఓకే. ఈ కాన్సెప్ట్ ఫినిష్ అయింది. ఓకే. ఈ కాన్సెప్ట్‌కు సంబంధించిన క్వెషన్స్‌ని ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత ఏం చేయండి అంటే ఓవరాల్ కాన్సెప్ట్స్ ఒక 2, 3 కాన్సెప్ట్స్ కలిపి ఒకసారి ప్రాక్టీస్ ట్రై చేయండి. తర్వాత మళ్ళీ కొన్ని ఎక్కువ కాన్సెప్ట్స్ ఓవరాల్‌గా మొత్తం ఒక కంప్లీట్ పేపర్ సెట్ చేసేసుకొని ఓకే. ఈచ్ టాపిక్ నుంచి 30 క్వెషన్సా, 50 క్వెషన్సా తీసేసుకొని టైమ్ డ్యూరేషన్ పెట్టుకొని ఆ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయండి. సో, అట్లేందంటే ఒక క్వెషన్ అనేది ఒకటే కాన్సెప్ట్ నుంచి ఇస్తాడు అనేది గ్యారంటీ మనకు లేదు. ఆ క్వెషన్‌లో మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. సో, నీకు మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ చేసినా కూడా నువ్వు ఆన్సర్ చేయగలుగుతున్నావా లేదా అనేది మనకు ఆ ప్రాక్టీస్‌లో అర్థమైపోతుంది. సో, అందుకనే కాన్సెప్ట్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో క్వెషన్స్‌ని ప్రాక్టీస్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇది మీకందరికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. థాంక్ యూ.